అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ భాషాభాయ్. ప్రస్తుతం హైదరాబాద్లో రేట్లు ఎలా ఉన్నాయి, తెలంగాణ రేట్లు ఎలా ఉన్నాయి, అసలు రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుంది ఏంటి, అసలు ల్యాండ్స్ రేట్లు ఎలా ఉన్నాయి, గజాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, అందరూ కొంత సతమతమైన పరిస్థితి. ఎవరు ఎంత చెప్తున్నారో అర్థం కావట్లేదు, ఎంత చెప్పాలో కూడా అమ్మే వాళ్ళకి అర్థం కావట్లేదు, కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళు ఎంత రేట్ చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుంది ఉన్న మార్కెట్లో. ఎందుకంటే ఎకరం 100 కోట్లు అనేసరికి ఒక్కసారిగా హైదరాబాద్ మార్కెట్ అంతా కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్, తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఆకాశాన్ని అందుకుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది రియల్ ఎస్టేట్. ఈ 1.5 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ అసలు ఎక్కడ ఏ విధంగా రేట్లు చెప్పాలి, రేట్లు అమ్మేవాళ్ళు ఏ విధంగా చెప్పాలి, కొనేవాళ్ళు ఏ విధంగా కొనాలనే కొంత ఇదైతే జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ ప్లేసుల్లో మీరు ఎంత చెప్పాలి, లేకపోతే కొనేవాళ్ళు ఎంత కొనాలో దగ్గరగా మీరు ఎంక్వైరీ చేసుకుంటే బాగుంటుందని నేను వీడియో చేస్తున్నాను. సో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కోకాపేట 100 crores అయింది. సో అక్కడ నుంచి కంపేర్ చేసుకొని ఈ 1.5 years నుంచి రేట్లు కోకాపేట నుంచి మీ ఊరు ఎంత దూరం ఉంది, మీ విలేజ్ ఎంత దూరం ఉంది, ఎక్కడ ఏ విధంగా ఉంది ఆ కంపేర్ చేసుకొని జనాలందరూ కూడా రేట్లు చెప్పారు అమ్మేవాళ్ళు. కొనేవాళ్ళు కూడా దగ్గరగా ఆ రేట్లు బేస్ చేసుకొని కొన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 1 year నుంచి రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దత అనేది నెలకొంది. కారణం ఏంటంటే ఒక్కసారిగా రేట్లు పెరగడము, సో ఆ రేట్లకి వీళ్ళు రీచ్ అయిపోవడము, దాని రీచ్ అవ్వలేకపోవడము, పాకెట్ అనేది రీచ్ అవ్వలేకపోవడం వల్ల కొంత రియల్ ఎస్టేట్ స్తబ్దత అనేది నెలకొంది. ప్రస్తుతానికి ఒక రియల్ ఎస్టేట్ అప్డేట్ ఇద్దామని మేము ముందుకు వచ్చాను. సో ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి మనం చూసుకుందాము. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఇప్పుడు ప్రజెంట్ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ లొకేషన్లో బాగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఎవరైతే 2 రాష్ట్రాల్లో ఉన్నారో, ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ ఇట్లాంటి దేశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. కాబట్టి 10-12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అప్డేట్ చేద్దామని నేను మీ ముందుకు వచ్చాను. సో ముందుగా మనం ఇక్కడ తీసుకుందాము జూబ్లీ హిల్స్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రేట్లు ఎలా ఉన్నాయంటే, జూబ్లీ హిల్స్లో ఫిలిం సెలబ్రిటీస్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి ఇక్కడే ఉంది, పొలిటీషియన్స్ కానీ ఇక్కడే ఉన్నారు, తర్వాత పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఇక్కడే ఉన్నారు. సో జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి దీంట్లో ఏ విధంగా రేట్లు ఉన్నాయంటే నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో రోడ్ నెంబర్ 36 కానివ్వండి, రోడ్ నెంబర్ 10 కానివ్వండి, సో ఇట్లా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పైకి 36 కానివ్వండి, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి రైట్ సైడ్లో ఇలా తీసుకొని ఈ కమర్షియల్ ప్లేసెస్లో దగ్గర 2 నుంచి 2.5, 2,75,000 చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డ్. సో అదేవిధంగా లోపల అయితే రోడ్ నెంబర్ 1 తీసుకొని రోడ్ నెంబర్ 76 వరకు కూడా, అంటే ఫిలిం నగర్ కూడా కలుపుకుంటే మీకు మోస్తరుగా మీకు 1.5 lakh నుంచి 2.5 lakh వరకు రియల్ ఎస్టేట్ నడుస్తుంది. సో రోడ్డు పెడుతున్న బట్టి, ఆ లోపలికి ఉన్న దాన్ని బట్టి కూడా ఒకవేళ కొనుక్కునే వాళ్ళు, అమ్మే వాళ్ళు కూడా ఆ రేట్లు చెప్పొచ్చు, కొనేవాళ్ళు కూడా ఆ రేట్లు తీసుకోవచ్చు అని చెప్పి జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఈ విధంగా రేట్లు నడుస్తున్నాయి. సో ఇంకా కొంచెం తీసుకున్నట్లయితే బంజారా హిల్స్ టు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో రేట్లు ఎలా ఉన్నాయంటే, బంజారా హిల్స్ అంటే రోడ్ నెంబర్ మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కిందకి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వరకు. ఇక్కడ ఈ లొకేషన్లో రోడ్ నెంబరు బంజారా హిల్స్ వచ్చేసరికి మనకి రోడ్ నెంబర్ 14 వరకు ఉంటాయి. 1 lakh నుంచి 2 lakhs మధ్యలో రేట్లు నడుస్తుంది అనమాట బంజారా హిల్స్లో. సో అదేవిధంగా మాదాపూర్ కాకతీయ హిల్స్ కానివ్వండి, కావూరు హిల్స్ కానివ్వండి, ఇట్లా అయ్యప్ప సొసైటీ కానివ్వండి. అయ్యప్ప సొసైటీలో కొంత గురుకుల ల్యాండ్స్ ఉన్నప్పటికీ కూడా కొంత ట్రాన్సాక్షన్స్ అగ్రిమెంట్లు నడుస్తున్నాయి. సో మాదాపూర్లో అయితే మనకి మాదాపూర్లో కావూరు హిల్స్ కానివ్వండి, అట్లా ముందుకెళ్తే కొన్ని లేఅవుట్స్ ఉన్నాయి. సో హైటెక్ సిటీ కూడా అక్కడే ఉంది. కాబట్టి అక్కడ మీకు కమర్షియల్ అయితే 2 lakhs ఉంది, అక్కడ కూడా 1 lakhs నుంచి 2 lakhs మధ్యలో నడుస్తుంది అనమాట మాదాపూర్లో. సో అట్లాగే కొండాపూర్ కూడా అంతే, 2 lakhs నుంచి 1 lakh మధ్యలో రేట్లు నడుస్తున్నాయి. సో అదేవిధంగా నానక్రమ్ కూడా, ఇటు పక్కన ఉన్నటువంటి గచ్చిబౌలి అయితే ఈ కమర్షియల్ ప్లేస్లో 2.5 lakh కూడా చెప్తున్నారు. అట్లా లోపలికి వెళ్తే 2 lakhs, 1.5 నుంచి 2 lakhs మధ్యలో కొంత మార్పు ఉంది. గచ్చిబౌలి అంతా కూడా
కొంత ఐటీ ఉండడం వల్ల కూడా అక్కడ 1.5 నుంచి 2.5 lakh వరకు అక్కడ గచ్చిబౌలిలో చెప్తున్నారు. సో అదేవిధంగా పక్కన చూసుకొని ఔటర్ రింగ్ రోడ్డు నానక్రామ్ కూడా చూసుకుంటే అక్కడ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి నానక్రామ్గూడలో అక్కడ కూడా 1 lakh నుంచి 2 lakhs మధ్యలో రేట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇటు వచ్చి కొండాపూర్ అంటే ఇప్పుడు శేర్లింగంపల్లి అక్కడైతే 1.5 నుంచి 1 lakh అట్లా ఉండొచ్చు. సో అట్లా ఇటు మళ్ళీ కుక్కట్పల్లి ఇటు మాదాపూర్ నుంచి ఇటు కుక్కట్పల్లి ఇట్లా తీసుకున్నట్లయితే అక్కడ 1 lakh నుంచి 1.5 lakh 2 lakhs వరకు కూడా ఎట్లా చెప్తున్నారు. ఇటు నుంచి మీకు ఇంకా పటాన్ చెరువు వరకు కుక్కట్పల్లి నుంచి మీరు పటాన్ చెరువు పోయినప్పుడు దగ్గర కూడా అటువైపు మీకు నిజాంపేట కానివ్వండి, మియాపూర్ కానివ్వండి, తర్వాత మదీనాగూడ కానివ్వండి, తర్వాత ఇట్లా బిహెచ్ఏఎల్ కానివ్వండి, అట్లా పటాన్ చెరువు నది కూడా ఒక 1.5 నుంచి 1 lakh మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ పోయిన వాళ్ళు కమర్షియల్ అయితే 1.5 lakh నుంచి 1 lakh మధ్యలో ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తే 50 to 1 lakh మధ్యలో రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంది. ఇటువైపు మళ్ళీ గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఇటు వద్దాం, మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఇటువైపు నానక్రామ్ కూడా మళ్ళీ కోకాపేటలో అయితే మీకు ఎస్ఎఫ్టీ పర్ స్క్వేర్ యార్డు అక్కడ కూడా 2 lakhs చెప్తున్నారు. 1 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు మన నానక్రామ్ గురించి ఇటువైపు చూసుకుంటే పుప్పాలు కూడా మణికొండ, మంచిరేవుల, కిస్మత్పూర్ ఇక్కడ వరకు కూడా దగ్గర 1.5 lakh నుంచి 1 lakh మధ్యలో రేట్లు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తున్నాయి అన్నమాట. సో అదేవిధంగా మళ్ళీ మనం ముందుకెళ్తే గోపన్పల్లి నానక్రామ్ గుడి నుంచి కొంచెం ముందుకెళ్తే గోపన్పల్లి కానివ్వండి, తెల్లాపూర్ కానివ్వండి, ఉస్మాన్ నగర్ కానివ్వండి, నల్లగండ్ల కానివ్వండి, ఇక్కడ కూడా పర్ స్క్వేర్ 90,000 నుంచి 1.5 lakh వరకు పర్ స్క్వేర్ రేట్లు నడుస్తున్నాయి. సో అదేవిధంగా మళ్ళీ ముందుకెళ్తే కొల్లూరు కానివ్వండి, వెలిమల కానివ్వండి, పాటి కానివ్వండి, ఈదుల నాగులపల్లి కానివ్వండి, అట్లా మోకిల కానివ్వండి 50,000 నుంచి 1.5 lakh వరకు మధ్యలో రేట్లు రన్ అవుతున్నాయి. సో ఔటర్ రింగ్ రోడ్ పక్కన కానివ్వండి, అట్లా ఈ విధంగా మనం విల్లా ప్రాజెక్ట్స్ పక్కన కానివ్వండి ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రస్తుతం దగ్గర నేను మీకు అన్నీ చెప్పినట్లే. ఇంకా అటు నుంచి త్రిబుల్ జీవో ఉంది, దాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంది. త్రిబుల్ జీవోని మనం ఇప్పుడు నార్సింగ్ దాటి దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో త్రిబుల్ జీవో ఉంది. సో త్రిబుల్ జీవోలో రకరకాల రేట్లు రకరకాల ఉన్నాయి కాబట్టి మనం తర్వాత మాట్లాడుకుందాం దాన్ని. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం జూబ్లీ బంజారాహిల్స్ దగ్గర నుంచి ఇటువైపు మనం వెళ్ళాము. ఇటువైపు కుక్కట్పల్లి నుంచి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పక్కన శ్రీనగర్ కాలనీ కానివ్వండి, తర్వాత అమీర్పేట కానివ్వండి, తర్వాత పంజాగుట్ట కానివ్వండి, ఇక్కడ కూడా ఇదంతా కమర్షియల్ బాగా కాంక్రీట్ జంగిల్ అయినటువంటి ప్రదేశం కాబట్టి 1.5 lakh నుంచి 2.5 lakh వరకు కూడా చెప్తున్నారు పర్ స్క్వేర్ యార్డు. సో కొనుక్కునే వాళ్ళు అంటే ఇంకా ఇండిపెండెంట్ హౌస్లో కొనుక్కోవాలి, ప్లాట్లు దొరకడం 100కి ఒక ప్లాటే దొరుకుతుంది ఇక్కడ. సో ఇట్లా ఈ లొకేషన్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇక మళ్ళీ ఇక్కడ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ పోయి ఉప్పల పోయే వరకు కూడా మెయిన్ కమర్షియల్ ప్లేసెస్లో 2 lakh నుంచి 1.5 lakh 1 lakh అటు ఇటుగా కూడా మనకు చెప్తారు. మనం ఆ విధంగా డిస్కస్ చేయొచ్చు. పంజాగుట్ట నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ పోయిన వరకు కూడా కమర్షియల్ ప్లేస్ అయితే మనకి 2 lakhs 2.5 lakh అట్లా జంక్షన్ బట్టి మెట్రో స్టేషన్ ఉన్నదాన్ని బట్టి ఎల్బీ నగర్ పోయిందా కూడా అదే ఒక 2.5 lakh అంటే 150 2.5 lakh మధ్యలో నడుస్తాయన్నమాట కమర్షియల్ ప్లేస్ దాన్ని బట్టి. లోపలైతే 1.5 lakh నుంచి 1 lakh వరకు కూడా నడుస్తూ ఉంది రియల్ ఎస్టేటు. సో ఈ విధంగా సిటీలో మనం చెప్పుకోదగినటువంటి ప్రాంతాలు దగ్గర నాకు తెలిసినంతవరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అదేవిధంగా మనము మణికొండ నుంచి కిందకి టోలీ చౌకీ కానివ్వండి, షేక్పేట్ కానివ్వండి, మెహదీపట్నం కానివ్వండి, అత్తాపూర్ కానివ్వండి, ఉప్పర్పల్లి కానివ్వండి, ఏదైతే శంషాబాద్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో ఇక్కడ షేక్పేట్ నుంచి తీసుకున్నట్లయితే ఎక్కడ వరకు దగ్గర ఆరాంఘర్ వరకు కూడా దగ్గర 1.5 lakh నుంచి అంటే హైవే కమర్షియల్ అయితే 2 lakhs వరకు ఉండొచ్చు ఆరాంఘర్ వరకు కమర్షియల్ అయితే. సో లోపలికి అయితే 1.5 lakh నుంచి 1 lakh అట్లా కూడా ఉండొచ్చు. సో ఇంకా అక్కడ నుంచి మనకి ఆరాంఘర్ నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి దగ్గర చంద్రాయణగుట్ట, బార్కాస్, ఇటువైపు నుంచి పలక్నామా, తర్వాత చార్మినార్, ఇట్లా మనకు ఓల్డ్ సిటీ అంతా కూడా గజం 60,000 50,000
70,000, 80,000, 1 lakh, 1.5 lakh వరకు కూడా ఉంటుంది. మీకు ఓల్డ్ సిటీలో కూడా దగ్గర దగ్గర 2 lakh వరకు కూడా ఉంది. కమర్షియల్స్ అయితే కొంచెం మంచి సెంటర్లు మంచి ప్లేసులు అయితే 2.5 lakh కూడా పర్ స్క్వేర్ యార్డ్ మనకి రన్ అవుతుందన్నమాట. అదేవిధంగా మనకు శంషాబాదు ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్లో కూడా ఇప్పుడు శంషాబాద్ అనేది 111 జీవో అయినప్పటికీ కూడా శంషాబాద్లో 1.5 lakh నుంచి 50,000 నుంచి 1.5 lakh వరకు కూడా శంషాబాద్లో రేట్లు రన్ అవుతున్నాయి. మనం ఇటు చూసుకున్నట్లయితే ఏదైతే రైట్ సైడ్ మనం ఏదైతే ఇప్పుడు పంజాగుట్ట దగ్గర నుంచి మనం ఇటు మాట్లాడుకున్నాము. సో సికింద్రాబాద్ నుంచి రైట్ తీసుకుంటే మన కోంపల్లి కానివ్వండి, ఇట్లా అయితే కోంపల్లి కూడా ఇప్పుడు మంచి సిటీ అయింది. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి వచ్చే వరకు ఏదైతే నియర్లీ 250 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కోంపల్లి నుంచి తర్వాత ముందుకి బొల్లారం కానివ్వండి, ఇటువైపు అల్వాల్ కానివ్వండి, అటువైపు సూరారము, తర్వాత గాజుల రామారము ఇట్లా అయితే కూడా దగ్గర దగ్గర అక్కడ 2 lakhs వరకు పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో గాజుల రామారం, సూరారము కానివ్వండి, కుక్కట్పల్లి బ్యాక్ సైడ్కి మళ్ళీ ఇటువైపు బాలనగర్, మళ్ళీ ఇటువైపు ఇట్లా ఇవన్నీ కూడా 1 lakh నుంచి 2 lakhs వరకు రేట్లు రన్ అవుతున్నాయి. సో కోంపల్లి ఇప్పుడు ప్రజెంట్ మంచి రియల్ ఎస్టేట్లో కొంచెం ఈ విల్లా ప్రాజెక్ట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అటువైపు ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, తర్వాత నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ అది మంచి హబ్ అయింది వాళ్ళకి. సో అక్కడ ఆ విధంగా ఉంది. అదేవిధంగా మనం సో మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో సిటీల గురించి మాట్లాడుకున్నాము. ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏదైతే నడుస్తుంది, ఎట్లా రేట్లు నడుస్తున్నాయి అనేది మనం ఒకసారి అప్డేట్ చేసుకుందాము. సో ముందుగా మనము ఈస్ట్ నుంచి మొదలు పెడదాము. సో ఈస్ట్ మనకు విజయవాడ హైవే ఉంది, తర్వాత వెస్ట్ ముంబై హైవే ఉంది. అది నేషనల్ హైవే 65, ఇది కూడా నేషనల్ హైవే 65. సో ఈ విజయవాడ హైవేలో పర్ ఎకర్ రేట్లు ఎలా ఉన్నాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్ ఎకర్ రేట్లు మనము ఇక్కడ నుంచి తీసుకుంటే చోటప్పుల వరకు అయితే చెప్పడానికైతే పాత రేట్లలో 2 crores, 1.5 crores ఇట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ హైవేలలో తూప్రాన్ కానివ్వండి, మల్కాపూర్ కానివ్వండి, కోయిలగూడెం కానివ్వండి, బాడ్సింగ్ కానివ్వండి, అబ్దుల్లాపూర్ మెట్ల కానివ్వండి, ఇట్లా కొంచెం సిటీ అర్బన్కు దగ్గరగా ఉంది. ఇది HMDA లొకేషన్ అంటారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చోటప్పులు కూడా ఇప్పుడు కొంచెం దీంట్లో మనం సిటీ అవుటర్ రింగ్ రోడ్ బయట మాట్లాడుకున్నాం కాబట్టి మనం కంపల్సరిగా రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది అనే పేరు రాగానే అక్కడ వరకు రేట్లు చాలా ఎక్కువ 3 కోట్లు 2 కోట్ల వరకు తీసుకెళ్ళిపోయారు. సో ఎక్కడ ఎందుకు అలా చెప్తున్నారంటే ఆల్రెడీ మా పొలం పక్కనే అవుటర్ రింగ్ రోడ్ వస్తుందని కదా వచ్చిందని అప్పుడు ఒక 1.5 year 2 years బ్యాకే రేట్లు పెంచారు. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత జనాలకి రీజనల్ రింగ్ రోడ్ అనేది తెలిసింది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ రేట్లు ఆల్రెడీ పెంచారు కాబట్టి ఇంకా పెంచడానికి ఏం లేదు. సో అదొక ఇదైతే ఎకరం 100 కోట్లు అనేదాన్ని ఆ పదం వినగానే ఇంకా రేట్లు పెంచేశారు. సో దానివల్ల చౌటప్పుల వరకు కూడా ఎకరం 3 కోట్లు కూడా చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఆ రేట్లు ఏ విధంగా ఉన్నాయని నేను మీకు ముందు ఈస్ట్ హైదరాబాద్ నుంచి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అబ్దుల్లాపూర్ మెట్లు అయితే దగ్గర దగ్గర ఎకరం 4 కోట్ల వరకు చెప్తున్నారు. బాడ్సింగరారం, తూప్రాను, మల్కాపూరు, కోయిలగూడెం, చౌటప్పల్ అక్కడ కూడా ఎకరం 3 కోట్లు 2.5 కోట్లు చెప్తున్నారు. కానీ కొనేవాళ్ళు పాకెట్ రీచ్ అవ్వక లేకపోతే ఏదైనా లేఅవుట్లు వేసే వాళ్ళకి ఈ హైవే ఫేసింగ్లో ఇంత పెట్టి లేఅవుట్లు కొంటే ల్యాండ్ కొంటే మనం ఏ విధంగా అమ్మాలి అనే తికమకలో ఉండి వాళ్ళు ఆ రేట్లు కొనలేకపోవడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ స్టక్ అయిపోయింది. సో అంత రేట్లు పెట్టి 3 కోట్ల రూపాయలు పెట్టి ఎకరం కొన్నట్లయితే దగ్గర దగ్గర 40-50 వేలకి 40-50 వేల రూపాయలకి గజం రేట్ అమ్మాలి. సో గజాల రేట్లు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు అయితే గజం రేటు ఆల్రెడీగా 1,00,000 రూపాయలు చెప్తున్నారు హైవే ఫేసింగ్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా. ఇక్కడైతే 2 లక్షలు చెప్తున్నారు బాడ్సింగారం, మల్కాపూర్ దగ్గర. అబ్దాపూర్ మెట్లో కూడా హైవే ఫేసింగ్లో 1.5 lakh చెప్తున్నారు. సో కొంత లోపలికి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ సరౌండింగ్స్లో అన్నీ కూడా మీకు రేట్లు అనేవి గజం రేట్లు వచ్చేసరికి మళ్ళీ తక్కువ రేట్లకి వెళ్తున్నాయి అనమాట. 8,000-9,000 కూడా అవుటర్
మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో పాత లేఅవుట్లో దొరుకుతున్నాయి. సో అక్కడ ల్యాండ్ రేట్లు వచ్చేసరికి 2.5 కోట్లు అట్లా చెప్తున్నారు. సో నాకు తెలిసి అయితే సో చెప్తున్న విషయం చెప్తున్నా నేను. కొనేవాళ్ళు ఆ పరిస్థితులు బట్టి దాంట్లో బిజినెస్ చేసేదాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని కొనాలి. చెప్పడం అయితే ఇక్కడ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ నుంచి చోటప్పల వరకు ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి 100 క్రోడ్స్ ప్రభావం వల్ల ఒక 3 కోట్ల వరకు చెప్తున్నారు. సో దాన్ని తగ్గిస్తే కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం పుంజుకుంటుంది, లేదంటే ఇంక అట్లనే ఉంటుంది. సో ఇది తర్వాత ఇంకా చౌటప్పుల నుంచి దగ్గర సూర్యాపేట వరకు మనం కంపేర్ చేసినట్టయితే ఇంకా ఎకరం 2 కోట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు, 2.5 కోట్లు చెప్పేవాళ్ళు ఉన్నారు, 1,50,00,000 చెప్పేవాళ్ళు ఉన్నారు, ₹1,00,00,000 చెప్పేవాళ్ళు ఉన్నారు. సూర్యాపేట వరకు కూడా హైవే ఫేసింగ్లో. ఇంకా అక్కడ నుంచి సూర్యాపేట నుంచి ఇంకా తెలంగాణ బోర్డర్ విజయవాడ వరకు కూడా ఇంకా 1.5 crore, 1 crore, 80 lakhs, 90 lakhs కూడా ఇప్పుడు అమరావతి కూడా రేట్లు లాస్ట్ టైం పెంచిన వాళ్ళు పెంచారు. ఇంకా విజయవాడ కూడా సూర్యాపేట నుంచి ఇంకా విజయవాడ కూడా మళ్ళీ విజయవాడ బోర్డర్ కంచిచర్ల మళ్ళీ అక్కడ నుంచి రేట్లు మళ్ళీ అందుకున్నాయి నందిగామ వరకు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి వచ్చింది కాబట్టి ఇక రకరకాల రేట్స్ ఉన్నాయి. సో అమరావతి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ విధంగా మాట్లాడుకుందాం. ఏదైతే జగ్గేపేట బార్డర్ వరకు తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి అక్కడ వరకు అయితే మన సూర్యాపేట నుంచి చెప్తున్నారు 2 crores, 1.5 crores, 1 crore అట్లా. సో దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. సో అదేవిధంగా మనకి సో సాగర్ హైవే, విజయవాడ హైవే తర్వాత సాగర్ హైవేలో మనకైతే ఇబ్రహీంపట్నము తర్వాత ఇక్కడ మాల్, ఈ 2 కూడా చెప్పు, యాచారము మాల్, తర్వాత మల్లేపల్లి వరకు కూడా మనకు ఇక్కడ కొండమల్లేపల్లి ఇక్కడ వరకు కూడా మనకు సాగర్ హైవే ఉంటుంది. ఈ మధ్యలో కొంచెం చెప్పుకోదగిన ప్లేసెస్ మాల్ ఒకటి, ఇబ్రహీంపట్నం వరకు ఇట్లా హైవే ఉంటుందన్నమాట. సో ఇది నాగార్జున సాగర్ వెళ్తుంది. ఇక మనం ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు అయితే 2.5 కోట్ల ఎకరం చెప్తున్నారు. సో తర్వాత అక్కడ నుంచి మాల్ వరకు అయితే మనకి 2 కోట్ల నుంచి 1,50,00,000, ₹1,00,00,000 వరకు ఎకరం చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక అక్కడ నుంచి ఇక మాల్ దగ్గర నుంచి ఇక్కడ మల్లేపల్లి వరకు అయితే ఇక 1,50,00,000 ఇట్లా వరకు ఎకరం మెయిన్ రోడ్లో చెప్తున్నారు. సో అట్లా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ ఇబ్రహీంపట్నం మండలంలో ఎకరం ₹1,00,00,000, ₹1,50,00,000, ₹1,00,00,000 తక్కువ ఎవరు కూడా చెప్పట్లేదు. సో అదేవిధంగా మాల్ దగ్గరలో అయితే ఇక ₹1,00,00,000 ₹1,00,00,000 అటు ఇటుగా ఎకరం చెప్తున్నారు. సో ఇక్కడైతే మీకు మల్లేపల్లి దగ్గర అయితే ఇంకా కోటి నుంచి డౌన్ 50 lakhs నుంచి 30 lakhs నుంచి కూడా ఈ సరౌండింగ్స్లో చెప్తున్నారు. సో ఇది ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి సాగర్ అనేది ఇంకా అక్కడ వరకు ఒక 50 lakhs, 40 lakhs, ముక్కోటి నుంచి 40 lakhs, 30 lakhs ఇట్లా నాగార్జున సాగర్ అలా బార్డర్ వెళ్ళిన వరకు ఆ రేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి శ్రీశైలం హైవేలో కొంత తుక్కుగూడ నుంచి మనం అలాగే ఇక్కడ వరకు తుక్కుగూడ చెప్పుకున్నాము. తుక్కుగూడలో కొంత ఇప్పుడు రేవంత్ అన్న శ్రీశైలం హైవేకి భూమి ఇచ్చాడు. సో కానీ రేవంత్ అన్న భూము ఇచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ ఫార్మా సిటీ భూమితో పోల్చుకుంటే ఆల్రెడీ ఫార్మర్ సిటీ వచ్చిందనే జనాలు రేట్లు ఎక్కువ పెట్టేశారు అమ్మేవాళ్ళు. తర్వాత 100 కోట్లతో దాన్ని కంపేర్ చేశారు. దానికి మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ తోడయ్యి ఇక్కడ నుంచి ఏదైతే ఆ తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు ఒక రేటు, కందుకూరుతో నుంచి కడతాల వరకు ఒక రేట్ అయిపోయిందనమాట. సో చెప్పుకోదగిన ప్లేట్ ఇప్పుడు కందుకూరు మండలం ఉంది, కడతాల వరకు ఒక రేట్లు పెట్టారు. సో తుక్కుగూడ నుంచి కడతాల వరకు అటు ఇటు చూసుకుంటే దగ్గర 3 కోట్ల వరకు ఎకరం చెప్తున్నారు. సో అయినా కానీ ఇప్పుడు అది రన్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ 7-8 కిలోమీటర్లు అటు ఇటు విల్లా ప్రాజెక్టులు ఉండడం వల్ల మ్యాక్ కానివ్వండి అక్కడక్కడ ఒక 1.5 lakh మ్యాక్ లేఅవుట్లో ఇట్లా ఉండే కానీ లేఅవుట్లోనైతేనే. సో మళ్ళీ తుక్కుగూడ నుంచి కందుకూరు వరకు హైవే ఫేసింగ్లో గజం 80,000, 90,000 కూడా చెప్తున్నారు. తుక్కుగూడ నుంచి కడతాల వరకు హైవే ఫేసింగ్లో 3 crores, 3.5 crores వరకు
చెప్తున్నారు. సో లోపలికైతే మీకు 2 crores, 1.5 crore, ఇటువైపు మహేశ్వరం మండలంలో అయితే 1.5 crore, 1 crore ఇట్ల వరకు కూడా రేట్లు ఉన్నాయి. ఇంకా కడతాల దగ్గర నుంచి అమంగల్ అయితే 2 crore చెప్తున్నారు, 1.5 crore చెప్తున్నారు ఎకరు. సో లోపలికి వెళ్తే మాత్రం 50 lakhs నుంచి 1 crore మధ్యలో చెప్తున్నారు. ఇటు కూడా అంతే. ఇటువైపు సాద్నగర్ వెళ్ళిన వరకు లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం నీకు 1 crore, 80 lakhs, 50 lakhs కూడా పర్ ఎకర్ ఉందన్నమాట. సో అమంగల్ నుంచి ఇక మనకి ఇక్కడ కలవకుర్తి వరకు కూడా ఇక 1.5 crore అట్లా 1 crore నుంచి 1.5 crore మధ్యలో రేట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా ఇంకా లోపలికి అటు ఇటు అయితే ఇక 50 lakhs, 40 lakhs నుంచి 1 crore వరకు ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇంకా తలకొండపల్లి మండలం అలాగైతే ఇంకా 40 లక్షల నుంచి 50 లక్షల నుంచి 1 కోటి ఇట్లా ఇలాంటి మండలాలు. కేశంపేట మండలం, ఇక్కడ కేశంపేట మండలం ఉంది. కేశంపేట మండలం సరౌండింగ్స్లోనైతే మనకి 50 lakhs నుంచి 40 lakhs నుంచి 1 crore వరకు రేట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా మనకు ఇంకొక హైవే వచ్చేసి షాద్నగర్ బెంగళూరు హైవే. ఆ బెంగళూరు హైవేలో మనకి చూసుకున్నట్లయితే షాద్నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. షాద్నగర్ నుంచి దగ్గర దగ్గర కొత్తూరు వరకు త్రిపులోంజీవో అటు ఇటు ఉంటుంది. సో దానికి వచ్చేసి త్రిపులోంజీవోలో ఇక రకరకాల రేట్లు, రకరకాల అంటే గజాల లెక్క ఇక పాత లేఅవుట్లు ఉన్నాయి. ఇక్కడ దగ్గర దగ్గర శంషాబాద్ నుంచి కొత్తూరు వరకు త్రిపులోంజీవో పాత లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ త్రిపులోంజీవోలో అక్కడ గజం వచ్చేసి ఒక 50,000, 40,000, 30,000, 20,000 అట్లా రకరకాల రేట్లు ఉన్నాయి. సో ఇక్కడ కొంత అర్బన్ ఉంది. ఇక్కడ తిమ్మాపూరు, పాలమాకుల, ఇక్కడ ఈ శాంతివనం, ఇక్కడ ఆల్రెడీ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది పాలమాకుల ఉండడం వల్ల ఇక్కడ మైహూం రామేశ్వరరావు గారు ఇక 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో విల్లా ప్రాజెక్ట్ కడుతున్నారు. అది ఇదని చెప్పి ఇక్కడ భూమి అనేది అట్లనే దగ్గర దగ్గర అక్కడ కూడా 2 కోట్ల ఎకరం చొప్పున, లేకపోతే 2 కోట్ల నుంచి 1 కోటి రూపాయల ఎకరం చెప్తున్నారు. ఇక ఈ పాలమాకుల ఇప్పుడు ఏదైతే రేడియల్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి పెదకొండకొండ ఎగ్జిట్ నుంచి ఇక్కడ రేడియల్ రోడ్ ఉంది. దానికి వైపు ఇటువైపు అయితే మనకు త్రిపులోంజీవో, ఇటువైపు అయితే R1 జోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ త్రిపులోంజీవో అయితే ఎకరం 2 కోట్లు, 1 కోటి నుంచి 2 కోట్ల వరకు చెప్తున్నారు. అక్కడ నుంచి మీకు అత్తాపూర్ ఇక ఏదైతే కొత్తూరు నుంచి షాద్నగర్ వరకు 2 కోట్ల వరకు ఎకరం చెప్తున్నారు హైవే ఫేసింగ్లో. ఇంకా లోపలికి ఇక్కడ ఇంకొక చెప్పుకోదగిన విషయం ఉంది. కన్హా శాంతివనం అని కొత్తూరు నుంచి లెఫ్ట్కి కన్హా శాంతివనం, ఫాతిమాపూర్ ఇక్కడ ఒక కొంచెం ఇది టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేశారు కన్హా శాంతివనం. సో ఇక్కడ కొత్తూరు నుంచి లెఫ్ట్కి ఉందన్నమాట అది. దానివల్ల కూడా ఆ లొకేషన్లో కొంచెం బాగా 2 crores, 1.5 crore, 1 crore పైన చెప్తున్నారనమాట. సో అదేవిధంగా మనం ఇటువైపు ఇక్కడ కొత్తూరు, శంషాబాద్ వరకు మాట్లాడుకున్నాము. తర్వాత ఇక జడ్చర్ల, ఇది ముంబై, ఇది బెంగళూరు హై అవడంతో ఇంకా జడ్చర్ల తర్వాత బాల్నగరు, రాజాపూరు, తర్వాత భూత్పూరు ఇట్లా ఇది మహబూబ్నగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడ. సో ఇక షాద్నగర్ నుంచి ఇక్కడ వరకు కూడా ఎకరం 2 కోట్లు, 1,50,00,000, 1 కోటి రూపాయలు చెప్తున్నారు. ఎందుకంటే భూత్పూర్ వరకు కూడా, షాద్నగర్ నుంచి భూత్పూర్ వరకు కూడా హైవే ఫేసింగ్లో 2 crore చెప్తున్నారు. సో అక్కడ ఎందుకంటే లోపలికి వెళ్తే మనకు మహబూబ్నగర్ సిటీ ఉంది. సో అక్కడ నుంచి భూత్పూర్ నుంచి ఇంకా బోర్డర్ ఏదైతే మనకి కొత్తకోట కిందకి ఏదైతే ఉందో అక్కడ ఎకరం 1.5 crore, 1 crore ఇట్లా హైవే ఫేసింగ్ ఉంటుంది. ఇంకా అటు ఇటు మనకి మళ్ళీ వనపర్తి ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ కాన్స్టిట్యున్సీస్. తర్వాత నాగర్ కర్నూలు ఇవన్నీ కూడా 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు. కొంచెం బాగా తక్కువలో అంటే ఇక్కడ ఇప్పుడు నాగార్జునసాగర్, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఉంది. ఇక్కడ లోపలికి 10 లక్షలు, 15 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కూడా ఈ కొండల్లో చెప్తున్నారు. ఇక అవన్నీ మనం దగ్గరికి వెళ్ళి చూసి లోపలికి మనం కనుక్కొని వెళ్ళాలి. 10 లక్షలు ఈ బోర్డర్లో ఏదైతే ఇప్పుడు ఇక్కడ బరెలక్క కాన్స్టిట్యున్సీ ఉంది, కొల్లాపూరు, పెబ్బేరు దగ్గర నుంచి కిందకి ఇక్కడ దగ్గర అక్కడ కూడా 15 లక్షలు, 10 లక్షలు. ఇక లోపలికి ఇంకా
కొంత కృష్ణానది ఇంకా బోర్డర్ కింద అది పరివాహక ప్రాంతం అది, ఇంకా అక్కడ చూసుకొని కొనుక్కోవాలి. ఇంకా దానికి బఫర్ జోన్స్ ఉంటాయి, ఇంకా క్యాచ్మెంట్ ఏరియా కింద వస్తుంది కొంత. సో తర్వాత అచ్చంపేట కిందకి దగ్గర దగ్గర మనం ఇక్కడ మాట్లాడుకుంటే నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం రేట్లు నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో కిందకి అట్లా మనకు కింద కానివ్వండి, శ్రీశైలం హైవే శ్రీశైలం డ్యామ్ కిందకి కొంచెం అట్లా పైకి అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 30 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 10 లక్షలు కూడా అట్లా కొంచెం కృష్ణానది ఒడ్డు ప్రాంతం అది, ఇంకా చాలా ఎత్తులో ఉంటుంది. కొంత జోన్స్ కూడా మనం చూసుకొని కొనుక్కోవాలి. అక్కడ ఎస్ఆర్ఎస్పి ఉంది. తర్వాత ఇక్కడ ఇక్కడ కొనటం కూడా ల్యాండ్స్ ఇప్పుడు ప్రజెంట్ మంచిది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్ట్ ఉంది. అది రిజర్వాయర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ లొకేషన్లో. పంట పొలాలకు మంచి ఇప్పుడు దగ్గర దగ్గర జడ్చర్ల వరకు వస్తుంది మనకి. ఇక్కడ శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా రేవంత్ అన్న మొన్న దాని మీద కూడా దృష్టి పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరంకి అంత పెద్ద ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో, రేవంత్ అన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఏదైనా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి దగ్గర దగ్గర మనం అక్కడ కూడా ఈ ప్రాంతంలో కొల్లాపూర్ కానివ్వండి, తర్వాత నాగర్ కర్నూలు కానివ్వండి, తర్వాత ఈ ఏదైతే వనపర్తి డిస్టిక్ కానివ్వండి, వనపర్తి దగ్గర దగ్గర జడ్చర్ల దగ్గర దగ్గర షాద్ నగర్ వరకు రిజర్వాయర్స్ ఉన్నాయి. ఆ వాటర్ వస్తే సస్యశ్యామలం అయిపోద్ది తెలంగాణ ఒక పక్క. సో ఇప్పుడు ఈ లొకేషన్లో కూడా ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళు కొంచెం ఇట్లా కొనుక్కోవచ్చు. తర్వాత మహబూబ్నగర్ బ్యాక్ సైడ్ ఇంకా కొండకల్లు, ఆల్రెడీ రేవంత్ అన్న మహబూబ్నగర్ బ్యాక్ సైడు గద్వాలు కానివ్వండి, తర్వాత దేవరకద్ర కానివ్వండి, కొడంగల్ కానివ్వండి, ఇట్లా అయితే దగ్గర దగ్గర మనకు రేవంత్ అన్న కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఇప్పుడు కొంత డెవలప్మెంట్స్ అవుతున్నాయి. సో కొడంగల్ నుంచి మనం అట్లా మనం మాట్లాడుకోవచ్చు. ఆ లొకేషన్లో ఈ లొకేషన్లో కొంత దగ్గర దగ్గర మనకు ఒక 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఇట్లా రేట్స్ ఉన్నాయి. సో ఇంకో హైవే మనం చూసుకున్నట్టయితే తర్వాత చేవెళ్ళ హైవే వస్తుంది. చేవెళ్ళ హైవే గురించి ఇది గుల్బర్గా వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చేవెళ్ళ హైవే అనగానే మీకు ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు రెండు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్ మధ్యలో నుంచి ఇది చేవెళ్ళ వెళ్తుంది. ఈ చుట్టుపక్కలంతా కూడా 86 విలేజెస్ మనకి GO ఉంటుంది అనమాట. సో ఇటువైపు దగ్గర దగ్గర మన పెద్దగొండకాడ నుంచి ఇటువైపు దగ్గర దగ్గర నార్సింగి వరకు, అటువైపు శంకరపల్లి దగ్గరలో, ఇటుపల్ల చేవెళ్ళ దగ్గరలో, ఇటువైపు షాబాద్ దగ్గరలోకి GO విస్తరించిగా ఉంది. కాబట్టి సో ఇక్కడ ల్యాండ్ కొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఇక్కడ 5 కోట్లు చెప్తున్నారు, 6 కోట్లు చెప్తున్నారు, 1 కోటి చెప్తున్నారు, 2 కోట్లు చెప్తున్నారు. మనం తీసుకున్నట్లయితే ఈరోజు షాబాద్ మండలంలో తీసుకున్నట్టయితే ఇక్కడ హైతాబాద్ అని చెప్పేసి, ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ దగ్గరలో మనకి ఇక్కడ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ లాగా ఇక్కడ ఒక జోన్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ పార్క్స్. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఎకరం 3 కోట్లు, 4 కోట్లు, 2 కోట్లు ఇట్లా చెప్తున్నారు. ఇక షాబాద్ మండలంలో 1,50 లక్షలు, ఎకరంకి 1 కోటి రూపాయలు. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో కూడా చెప్తున్నారు. చేవెళ్ళకి మళ్ళీ అటువైపు తీసుకున్నట్లయితే శంకరపల్లి, ఇది ఇప్పుడు మనకు కోకాపేట నుంచి దగ్గర, మోకిలాకి దగ్గర కాబట్టి శంకరపల్లి సరౌండింగ్స్లో ఇప్పుడు కోకాపేట నుంచి శంకరపల్లి మా దగ్గర మోకిలాలో అయితే దగ్గర 15 కోట్లు, 14 కోట్లు ఇలా చెప్తున్నారు. ఇంతకుముందు అయితే 20 కోట్లు చెప్పేవాళ్ళు అక్కడ, ఇప్పుడు 12 కోట్లు, 13 కోట్లు, 10 కోట్లు కూడా చెప్తున్నారు. ఇట్లా మోకిలా వరకు, మోకిలా నుంచి శంకరపల్లి వరకు అయితే ఇంకా 6 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు చెప్తున్నారు. ఇంకా లోపలికి బయటకి అంటే ఇక రైట్ సైడ్కి ఇక ఇప్పుడు కొంచెం గోల్డెన్ ట్రయాంగిల్ వస్తుంది. మన ఇంకో వీడియోలో చెప్పుకున్నట్టు కోకాపేట నుంచి శంకరపల్లి అయితే శంకరపల్లి నుంచి ఏదైతే పటాన్ చెరువు ఉందో దాన్ని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాము. సో ఇక్కడైతే మనకి దగ్గర ఇది మోకిలాకి ఇటువైపు అయితే గజం 1,50,000 అట్లా చెప్తున్నారు. ఇటువైపు అయితే మనకి ఇంకా మోకిలా నుంచి ఇటువైపు
అయితే మనకు త్రిభువనజీవిలో ఉంటుంది కాబట్టి త్రిభువనజీవిలో అయితే మనకి 20,000 25,000 30,000 ఇట్లా గజం ఉంది. సో శంకరపల్లికి సంబంధించి ఇదే అప్డేటు. ఏదో మనం చేవెళ్ళ నుంచి చెప్పుకున్నాం కాబట్టి 50 చెప్తున్నాం, కానీ వికారాబాద్ వరకు 2 కోట్లు అలా చెప్తున్నారు ఎకరము. మన్నెగూడ, సో ఇట్లా తాండూరు, ఇట్లా ఇట్లా చూసుకుని మోమిన్పేట, ఇలా వికారాబాదు ఇట్లయితే 1,50,00,000 కోటి. అక్కడ మళ్ళీ వికారాబాద్ నుంచి తాండూరు అయితే ₹1,00,00,000 మెయిన్ రోడ్లో. లోపలికి అటు ఇటుగా అయితే మళ్ళీ తగ్గుతుంది, ఒక 50,00,000 40,00,000. ఇంకా తాండూరు సరౌండింగ్స్లో అయితే ఇక మీకు 20,00,000 25,00,000 15,00,000 కూడా ఇక్కడ బోర్డర్లోకి వరకు కూడా 10,00,000 కూడా ఎకరం దొరుకుతుంది. సో ఇంకా ఇది మనకు తాండూరు దాటిన తర్వాత బోర్డర్లో అయితే మీకు కొంచెం హిల్స్ ఉన్నాయి. సో ఆ లొకేషన్ కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ముంబై హైవే తీసుకున్నట్లయితే ఇంకా ముత్తంగి దగ్గర నుంచి మీకు తెలియదే ఉంది. ముత్తంగి దగ్గర నుంచి మీకు సంగారెడ్డి వరకు అయితే ఎకరం 4 కోట్లు చెప్తున్నారు, 3.5 కోట్లు 4 కోట్లు కూడా చెప్తున్నారు. ఇక మీకు అటు ఇటు అయితే కొంత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 2.5 కోట్లు చెప్తున్నారు. సో అదేవిధంగా సంగారెడ్డి నుంచి సదాశివపేట, అంటే సంగారెడ్డి నుంచి పోతిరెడ్డిపేట అంటాం మనం అక్కడ, సంగారెడ్డి జంక్షన్ని పోతిరెడ్డిపల్లి జంక్షన్ అంటాము. సో పోతిరెడ్డిపల్లి తర్వాత పెద్దాపూరు, నందికంది, సదాశివపేట వరకు 2 కోట్లు 2.5 కోట్లు ఎకరం చెప్తున్నారు. అటు లోపలికి వెళ్తే కూడా ₹1,00,00,000 నుంచి లెఫ్ట్ సైడ్కి, ఈ లెఫ్ట్ సైడ్ అయినా కూడా మళ్ళీ ఇటువైపు మోమిన్పేట ఉంది కాబట్టి 1,50,00,000 ఎకరం. సో సదాశివపేట నుంచి మళ్ళీ బుదేరా, కొంకోలు, దిగ్వాలు, జహీరాబాదు అక్కడ 2 కోట్ల నుంచి ₹1,00,00,000 మధ్యలో ఎకరం చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జహీరాబాద్ వచ్చేసరికి కొంత జరాసంగం నల్కాల్ మండలంలో నిమ్స్ అనేది వస్తుంది. నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వస్తుంది కాబట్టి దగ్గర అక్కడ కూడా ₹1,00,00,000 50,00,000 నుంచి ₹1,00,00,000 వరకు ఎకరం చెప్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీరు తాండూరు వరకు మళ్ళీ 40,00,000 30,00,000 20,00,000 కూడా ఉంది జహీరాబాద్ లెఫ్ట్ సైడ్కి. సో అదేవిధంగా మనకు ఇంకో హైవే వచ్చేసి ఇక్కడ మెదక్ హైవే ఉంటుంది మనకు దగ్గర. ఇది సూరారం దగ్గర నుంచి ఇక్కడ దుండిగల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మెదక్ హైవే నర్సాపూర్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ లాంటి రియల్ ఎస్టేట్ నడుస్తుంది కొంచెం అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉండడం వల్ల నర్సాపూర్ వరకు, తర్వాత మెదక్ నర్సాపూర్ వరకు ఒక లెక్కలో తీసుకుంటే 2.5 కోట్లు ఉంటుంది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు ఇంకా మెదక్ వరకు 1,80,00,000 90,00,000 మెదక్ వరకు కూడా హైవేలో ఉంటుంది. నర్సాపూర్ దగ్గర నుంచి దుండిగల్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఏదైతే మనకు దుండిగల్ దగ్గర నుంచి నర్సాపూర్ వరకు 2.5 కోట్లు చెప్పాము కదా హైవేలో. ఇంకా లోపలికి అటు ఇటు అయితే 1,80,00,000 90,00,000 కూడా లెఫ్ట్ సైడ్ నడుస్తుంది. ఇంకా అక్కడ నుంచి మెదక్ దగ్గర వరకు ఇంకా అటు ఇటు దగ్గర మనకి 50,00,000 40,00,000 కూడా నడుస్తుంది. ఇంకా అట్ల నుంచి కామారెడ్డి మనం అక్కడ వరకు ఒక హైవేకి అక్కడ వరకు చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా మనకి ఏదైతే NH-44 వస్తుంది, మళ్ళీ ఇది మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ NH-44 ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో NH-44 మనకి ఇప్పుడు నాగ్పూర్ హైవే అంటాము. అది ఇండియాలోనే సెంటర్ రోడ్డు కాబట్టి ఇక్కడ మెడ్చర్ల్ మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, ఇది దగ్గర మొత్తం అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటాయి. సో షామీర్పేట ఇక్కడ దగ్గర మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మన మేడ్చర్ల కాన్స్టిట్యున్సీ. అక్కడ నుంచి దగ్గర మనకి రామాయంపేట, మనోరాబాద్, రామాయంపేట, చేగుంట వరకు ఒక రేట్లు దగ్గర రామాయణపేట వరకు 2.5 కోట్లు 2 కోట్ల ఎకరం పైన ఉంటుంది. అక్కడ నుంచి అటు ఇటు అయితే ఇక 70,00,000 నుంచి ఇటువైపు గజ్వేలు కాన్స్టిట్యున్సీ, ఇటువైపు వచ్చేసి మెదక్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కాబట్టి ఇక 50,00,000 నుంచి అట్లా ఉంటుంది. ఇక అక్కడ నుంచి చేగుంట, రామాయంపేట నుంచి కామారెడ్డి దగ్గర నుంచి ఆర్మూర్, ఇట్లా అవన్నీ కూడా మళ్ళీ నిజాం సాగర్ వాటర్ వస్తుంది కాబట్టి అటు ఇటు మనకి 50,00,000 నుంచి 40,00,000 నుంచి ఎకరం ఉండొచ్చు. సో హైవే అయితే 1,50,00,000 నిర్మల్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది నిజామాబాద్ సిటీలో గజం 1,00,000 చెప్తున్నారు. సో సిటీ సరౌండింగ్స్లో కూడా గజం అట్లనే 50 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. సో
ఇది అట్లుంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా నిజామాబాద్ నుంచి నాందేడ్ కూడా కొంచెం దగ్గరే. అక్కడ కూడా మనకి ఎకరము 80 లక్షలు నీళ్లు వచ్చే ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి 80 లక్షలు, 70 లక్షలు, 60 లక్షలు కూడా చెప్తారు. అక్కడ కొంచెం ఇంకా బార్డర్కి వెళ్ళి 10 లక్షలు, 15 లక్షలు కూడా ఎకరం దొరుకుతుంది. ఇంకా నిర్మల్, ఆదిలాబాద్ వరకు మనకి హైవే ఫేసింగ్లోనైతే 1 కోటిన్నర. సో లోపలికి వెళ్తే మనకి దగ్గర దగ్గర 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు దొరికే పరిస్థితి ఉంది. ఇంకొక చిన్న షామీర్పేట నుంచి ఇప్పుడు అది చూసుకున్నట్లయితే ఇక్కడ షామీర్పేట మన కరీంనగర్ హైవే శ్రీశైలం సిరిసిల్ల వరకు మనం చెప్పుకోవాలి. సో ఇది రామగుండం, కరీంనగర్, మంచిర్యాల వరకు ఈ హైవే ఉంటుంది. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనం చూసుకుంటే షామీర్పేట దగ్గర నుంచి మన హరీష్ అన్న కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ గజ్వేల్ దగ్గర దగ్గర కొంచెం ఫేమస్ ప్లేస్, రోజు వినిపిస్తున్నటువంటి లొకేషన్ ఇది. సో కొంచెము ఏదైనా మనకి ఇక్కడ 1,50 లక్షల హైవే ఫేసింగ్ అయితే 2 కోట్ల వరకు. సో తర్వాత ఏదేదైతే ఉందో సిద్దిపేట వరకు కూడా 1,50 లక్షల వరకు మెయిన్ రోడ్లో ఉంటుంది. అక్కడ నుంచి సిరిసిల్ల వరకు అయితే మనకు కరీంనగర్ వరకు దగ్గర దగ్గర 1,50 లక్షల వరకు కూడా గజం ఉండొచ్చు. కరీంనగర్ సిటీలో 1,50,000 గజం నడుస్తుంది. సో ఆ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యలో అయితే ఇక ల్యాండ్స్ జోలికి వచ్చేసరికి ఇక మనకు గజ్వేల్ అలాంటి లొకేషన్లో 50 లక్షలు, 70 లక్షలు, సిద్దిపేట సరౌండింగ్స్లో అటు ఇటుగా మనకి 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ఎట్లా వెళ్తుంది. ఇంకా కరీంనగర్ సిటీ సరౌండింగ్స్లో కొంచెం రేట్లు బాగుంటాయి, కానీ మధ్యలో వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట ల్యాండ్ రేట్లు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా మంచిర్యాల అలా వెళ్ళి పైకి వెళ్తుంది. అదేవిధంగా రామగుండం, మంచిర్యాల ఈ లొకేషన్లో ఫామ్ ల్యాండ్స్ కూడా చేస్తున్నారు. కొంచెం అదంతా మళ్ళీ ఇల్లందు మళ్ళీ బగ్గుగన్లు అవన్నీ కూడా సింగరేణి ప్రాంతం కాబట్టి అక్కడ చూసి కొనుక్కోవాలి. ల్యాండ్స్ అన్నీ కూడా మళ్ళీ కొన్ని ల్యాండ్స్ కొన్ని వేరే జియో ఉన్న ల్యాండ్స్ ఉంటాయి అక్కడ. సో అటు లొకేషన్లో మీరు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి. సో అదేవిధంగా మీకు వరంగల్ హైవే మనకి ఇంకా ఫైనల్గా ఇంకా వరంగల్ హైవేలో ఇంకా గట్కేశ్వర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే యాదగిరిగుట్ట, జనగాం, తర్వాత కాజీపేట, వరంగల్. సో గట్కేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర బీబీ నగర్, భువనగిరి వరకు ఎకరం రేట్ వచ్చేసి దగ్గర దగ్గర 2 కోట్లు, 2.5 కోట్లు చెప్తున్నారు. సో అట్లా ఉంది. సో అదేవిధంగా భువనగిరి దగ్గర నుంచి యాదగిరిగుట్ట దగ్గర నుంచి భువనగిరి అయితే హైవే ఫేసింగ్లో 1,50 లక్షల నుంచి 2 కోట్ల వరకు చెప్తున్నారు. సో అదేవిధంగా భువనగిరి నుంచి జనగాం నుంచి వరంగల్ వరకు కూడా హైవే ఫేసింగ్లో 1 నుంచి 2,50 లక్షల వరకు చెప్తున్నారు. వరంగల్ సిటీలో కొంచెం మంచి రేట్లు ఉంటాయి. సో వరంగల్ సిటీ దాటిన తర్వాత మళ్ళీ ములుగు ఇంకా బోర్డర్ వరకు కూడా 1,50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో. ఇంకా బోర్డర్ అయితే ఇంకా చాలా తక్కువ 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు కూడా ఎకరం దొరుకుతుంది. సో ఇది ఓవరాల్ మీకు ఇక్కడ ఖమ్మం. ఇప్పుడు విజయవాడ హైవే నుంచి మళ్ళీ ఖమ్మం ఒకటి చెప్పాలి. సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి పాలవంచ, ఇవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు దగ్గర దగ్గర హైవే ఫేసింగ్లో ఎకరం 2 కోట్లు, 1,50 లక్షలు చెప్తున్నారు. సో అక్కడ నుంచి ఇల్లందు 1 కోటి రూపాయలు. సో అట్లా మళ్ళీ ఇటువైపు చూస్తే ఖమ్మం నుంచి భద్రాచలం అక్కడ వరకు కూడా రియల్ ఎస్టేట్ మనం చెప్పుకోవాలి. సో కొంత క్లమ్జీ ఉంది రియల్ ఎస్టేట్లో. సో జాగ్రత్తగా చూసి మేము మూవ్ చేయాలి. అమ్ముకోవాల్సిన వాళ్ళు కొంచెం తక్కువ రేట్ చెప్పండి, కొనాల్సిన వాళ్ళు కొంచెం దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసి రేట్లు చెప్పుకోవాలని కోరుకుంటూ, ఏదైనా రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉంది, దీన్ని మూవ్ చేయాలంటే ఎక్కువ చెప్పేవాళ్ళు తక్కువ చెప్పాలి, కొనేవాళ్ళు కూడా చూసి కొనుక్కోవాలి, జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ కొనుక్కోండి. సో ఇవి ప్రస్తుతం ఉన్న రేట్లు. నేను ఏమన్నా ఎక్కువ తక్కువ చెప్తే మీరు నన్ను క్షమించండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.